భుక్తి ముక్తి ప్రదాత నిత్యం భద్రాద్రిరామో మమ హృది నివసన్ జ్ఞాన సౌఖ్యే తనోతు. శ్రీజానకీ ముఖాంభోజ వికాసద్రామ భాస్కరం వందే భద్రాద్రిశిఖరే భాంతమంతస్తమోహరం. భగవద్బంధువులారా, ఈ భద్రాచల క్షేత్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉత్సవాలన్నీ అమ్మవారి పేరు మీదే జరుగుతున్నాయి అని అవతల వారు చెప్పారు. ఇప్పుడు పైగా ఈ కళ్యాణాన్ని కూడా సీతా కళ్యాణం అంటారు అని కూడా అన్నారు వాడు. అంటే ఇప్పుడు వారు ముందే కళ్యాణం కాకుండా ముందే సీతా కళ్యాణం అవుతుంది అని నిర్ధారించుకున్నారు వారు కదా. అంటే అమ్మాయిని ఇద్దాము అని వారంతా అనుకున్నారు అని అంటే రాముడి గొప్పతనం ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో అబ్బాయిలకి పెళ్లిళ్ళు కావడం చాలా కష్టంగా ఉన్నాయి. అందంగా ఉన్నా పెళ్లి కావట్లేదు, చదువుకున్నా పెళ్లి కావట్లేదు, బాగా ఆస్తిపాస్తులున్నా పెళ్లి కావట్లేదు, మంచి ఉద్యోగి అయినా పెళ్లి కావట్లేదు, లెక్చరర్లకి పెళ్లి కావట్లేదు, డాక్టర్లకి పెళ్లి కావట్లేదు, కేవలం సాఫ్ట్వేర్ వాళ్ళకే పెళ్లిళ్ళు అవుతున్నాయి. అయితే తర్వాత విషయం అవన్నీ ఎలా ఉంటాయని తర్వాత సంగతి. కానీ మొత్తం మీద అబ్బాయిలకి పిల్లనిచ్చేవాళ్ళు తగ్గుతున్నటువంటి రోజుల్లో ముందుగానే ఏర్పాటు చేసుకొని 9 రోజులు ఉత్సవం, పైగా పక్షం రోజులు, ఇది వసంత పక్షోత్సవం అంతా కూడా ఉగాది నుంచి ప్రారంభించి పూర్ణిమ వరకు జరిగేటువంటి ఉత్సవాలన్నిటినీ కలుపుకొని అవతల వారు ఏం చెప్పారంటే దీన్ని సీతా కళ్యాణం అంటారు అని చెప్పారంటే ముందుగానే వాళ్ళు రాముడికి అమ్మాయిని ఇద్దామని అనుకున్నారు కనుక రాముడి గుణగణాలు అనేటువంటి వాళ్ళకి తెలిస్తేనే కదా ఇచ్చేది. వాళ్ళు అబ్బాయి గొప్పవాడైతే కదా అమ్మాయిని ఇవ్వడానికి ఎదుటివాడు సిద్ధపడతాడు. అమ్మాయికి తగినటువంటి వాడు అనుకుంటే కదా అమ్మాయిని ఇవ్వడానికి అవతల వారు సిద్ధపడతారు. కనుక అవతల వాళ్ళు ముందుగానే రాముడి గొప్పతనాన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు వాళ్ళకి. ఎందుకంటే తెలుసుకొని సీతా కళ్యాణం అంటారు అని మీ అందరికీ అనౌన్స్ చేశారు కదా, ముందుగానే చేశారు కనుక ఇంక మళ్ళీ రాముడి కళ్యాణ గుణాలు ఎందుకు చెప్పాలి? ఆజ్ఞాపించింది. వాడు వెంటనే అప్పుడు రాముడు దాసుడిగా వెళ్ళిపోయి కూడా ఆయనకి రక్షించాడు. కాబట్టి మా రామదాసు గారే ఆ పేరు పెట్టారండి. రామదాసు గారి కంటే కూడా ముందే సీతా కళ్యాణం ఉందండి. సీతా కళ్యాణం అనే దానికి పేరు. కళ్యాణానికి సీతా కళ్యాణం అనే పేరు. రామాయణ కాలంలోనే ఆ కళ్యాణానికి సీతా కళ్యాణం అని పేరు. అంటే జనక మహారాజు రాముడి గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాతనే వివాహం చేద్దాం అనుకున్నాడు. అసలు ఆ సీతమ్మ వారికి పెళ్లి చేద్దాం అనుకున్న దేనికోసం అని అంటే ఆయన ఒక శివధనుస్సును అక్కడ వీర్యశుల్కంగా పెట్టి అమ్మాయిని వీర్యశుల్కగా ఇద్దాం అనుకున్నాడు. శివధనుస్సు అనే దాన్ని ఎవరైతే ఎక్కువ పెట్టగలరో ఎక్కువ పెట్టినటువంటి వాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తానన్నాడు ఆయన జనక మహారాజు. అందుకని సీతా కళ్యాణం అనే దానికి పేరు రామాయణం నుంచి. దాన్ని అనుసరించినటువంటి రామదాసు గారు దాన్ని సీతా కళ్యాణం అన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ముందుగానే రాముడి గొప్పతనాన్ని సీతమ్మ వారి తరఫు వాళ్ళు తెలుసుకొని ఇద్దాం అనుకుంటున్నారు కనుక రాముడికి సంబంధించినటువంటి గొప్పతనం ఇక్కడ ఉన్నందుకు చెప్పాలి. రాముడి గొప్పతనం ఏమిటి అంటే రాముణ్ణి అందరూ చాలా గొప్పవాడు అంటున్నారు కదా. ఆ గొప్పతనం ఎలా వచ్చింది అని అంటే చెప్తారు త్యాగరాజస్వామి వారు.
గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర సుగుణాకర సురసేవ్య భూయదాయక సదా సకల జగదా నందకారక జయ జానకీ ప్రాణ నాయక జగదా అనందకారక గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర గగనాధిప సత్కులజుడు రామచంద్రమూర్తి. గగనాధిపుడు అంటే ఆకాశంలో బాగా ప్రకాశించేటువంటి సూర్యుడు ఉన్నాడే, ఆ సూర్య కులంలో అవతరించినటువంటి వాడు రామచంద్రమూర్తి. గగనాధిప సత్కులజ రాజుడు రామచంద్రమూర్తి, ఆ వంశంలో పుట్టినటువంటి వాడు. అది రాముడికి ఉండేటువంటి ఒక గొప్పతనం. కనుక సూర్యుడికి ఎటువంటి ప్రకాశము ప్రతాపం ఉన్నదో అటువంటి ప్రకాశము ప్రతాపము కూడా కలిగినవాడు రామచంద్రమూర్తి అని రాముడి గుణాల్లో ముఖ్యంగా ఆయన వంశాన్ని బట్టి వచ్చినటువంటి గౌరవం, వంశంతో పాటు ఆ వంశానికి అధిపతి అయినటువంటి సూర్యుడిలో ఉన్నటువంటి ప్రకాశము ప్రతాపము ఈ రెండు రామచంద్రమూర్తిలో ఉన్నాయి. అటువంటి గొప్పవాడు రామచంద్రమూర్తి. జయత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయః ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కరః ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసి